హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోని ఎక్సర్సైజ్ 4.2 లోని ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. వీడియోలో ఎంత ఎక్కువ స్కిప్ చేయకుండా చూడండి, పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. మీకు మ్యాథ్స్ రావాలంటే పర్ఫెక్ట్ గా వినడం ట్రై చేసుకోండి ఫస్ట్, అప్పుడే మ్యాథ్స్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది, మీరు చేయగలుగుతారు. ఓకే గైస్, అలాగనే మీరు ఖచ్చితంగా మీకు నోట్స్ కావాలనుకుంటే, అంటే ఇక్కడ చెప్పిన ప్రతి నోట్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, అవైలబుల్ గా ఉంటుంది. అలాగే మనకి ఏపీ 10th క్లాస్ మోడల్ పేపర్స్ కూడా విడుదల అవడం జరిగింది, దానికోసం సపరేట్ వీడియో చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా ఎగ్జామ్ రాయాలి, ఎన్ని మార్కులకి ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ పాఠంలో ఎన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది పర్ఫెక్ట్ గా క్లియర్ గా చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. ఓకే గైస్, ప్రాబ్లం వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ 4.2 లోని ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇఫ్ ద రియల్ రూట్స్ ఆర్ ఎక్సిట్ అండ్ ఫైండ్ దెమ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ బాగా వినండి, వినడం ఫస్ట్ నేర్చుకోండి, అప్పుడే పర్ఫెక్ట్ గా అర్థం అవుతుంది. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ అది రియలా కాదా కనుక్కోవాలి. ఒకవేళ రియల్ అయింది అనుకో, మనము ఈ వాల్యూ కనుక్కోవాలి, అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఒకవేళ రియల్ కాలేదు అనుకో, నో రియల్ అని రాయడం జరగాలి. అంటే ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతాడు చెప్తా. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమెంట్ ఫార్ములా వాడాలి. మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమెంట్ ఫార్ములా వాడాలి. ఒకవేళ నువ్వు డిస్క్రిమెంట్ వాడిన తర్వాత ప్లస్ గానీ జీరో గానీ వచ్చింది అనుకో, అంటే ఆన్సర్ ప్లస్ లో గానీ జీరోలో గానీ వచ్చింది అనుకో, మనము ఖచ్చితంగా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఈ ఫార్ములా వాడాలి. అంటే ఆ వాల్యూ కనుక్కోవాలి, ప్లస్ లో కానీ జీరోలో కానీ వస్తే. ఒకవేళ మనం డిస్క్రిమెంట్ చేసిన తర్వాత ఒకవేళ ఆన్సర్ మైనస్ వచ్చింది అనుకో, నో రియల్ రూట్స్ అని రాయాలి. నో రియల్ రూట్స్. అర్థమైంది గైస్? ఇదే ఈ మూడు క్వశ్చన్స్ ఇలాగనే ఉంటుంది. ఈ మూడు క్వశ్చన్లు మనకి ఎగ్జామ్ లేక ఒకటి రావడం జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, అర్థమైందా? 2 మార్క్స్ కి రావడం జరుగుతుంది. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి, ఈ మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫస్ట్ డిస్క్రిమెంట్ వాడాలి. డిస్క్రిమెంట్ వాడిన తర్వాత ప్లస్ అన్న జీరో గానీ వచ్చింది అనుకో, మనకు ఆన్సర్ మనం ఈ ఫార్ములా ఉపయోగించి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, మళ్ళీ ముందరకు వెళ్ళాలి. ఒకవేళ మైనస్ వచ్చింది అనుకో, మైనస్ లో వచ్చింది అనుకో, లెస్ దాన్ జీరో అని రాసి నో రియల్ రూట్స్ అని రాస్తే సరిపోతుంది. ఓకే గైస్, ఇది అర్థమైంది కదా? ఈ టాపిక్ అర్థమైందంటే ఇదంతా అర్థమవుతుంది. ఓకే, ఓకే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 2x² మైనస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సరే, గివెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ 2x² మైనస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0 కదా. మనకి డిస్క్రిమెంట్ కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకోండి, మీకు రాయనికి వస్తే సింపుల్ గా ఉంటుంది. ఓకే, కంపేరింగ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఇది కంపేర్ చేయండి. ఫస్ట్ ఇగో ఎక్స్ స్క్వేర్ ఉన్నాయి, పక్కన ఉన్నది ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ ఉన్నది బి, సి అనేది కాన్స్టెంట్ నంబర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ పక్కన ఏముంది? 2 ఉంది, అంటే ఏ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు మనకి 2. ఇక్కడ చూడండి, బి ఎంత ఉంది మనకి ఇప్పుడు? -3 ఉంది. ప్లస్ ఉత్త 3 అని చెప్పకూడదు, ఎందుకంటే మీరు మైనస్ ఉంది అనుకో ఖచ్చితంగా డినోట్ చేసి చెప్పాల్సిందే. ఓకే, మైనస్ బి ఎంత? -3. ఓకే, నెక్స్ట్ సి ఎంత ఉంది? 5. ఇలా కంపేర్ చేసుకోవాలి ఫస్ట్. ఇది కంపేరింగ్ చేసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో తర్వాత మనం డిస్క్రిమినేట్ ఫార్ములా వాడాలి. ఓకే, డి ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac కదా ఫార్ములా. బి ఎంత మనకి ఇప్పుడు? -3 హోల్ స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ చూడండి, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడానికి చాలా మంది ఇబ్బంది పడతారు, అక్కడ ఏం ఇబ్బంది పడక్కర్లేదు. ఇక్కడ చూడండి, డిస్క్రిమినేట్ ఫార్ములా రాసుకున్నాను. బి మనకి ఎంత కంపేర్ చేసుకుంటే -3 హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ -4 ఏ. మళ్ళా కొందరు లెక్క చేసేటప్పుడు ఈ 4 ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు కొందరు, అట్ ఏం లేదు. ఇక్కడ వినండి పర్ఫెక్ట్ గా, ఫార్ములా 4 అది. ఏ ఎంత మనకి? 2. సి ఎంత? 5. ఇక్కడ చూడండి, 3² ఆన్సర్ ఎంత? ఇగో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి స్క్వేర్ ఉన్నప్పుడు ఎప్పుడు ప్లస్ లోనే వస్తుంది. ఒకవేళ మనకి పవర్ ఈవెన్ నంబర్స్ లో ఉంటే ఎప్పటికీ ప్లస్ లోనే వస్తుంది. ఒకవేళ ఆడ్ లో ఉందనుకో ఎప్పుడు మైనస్ లోనే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, 3² ఆన్సర్ ఎంత? 9 మైనస్ 4 2 జా 8, 8 5 జా 40. ఇవన్నీ ఇంటూ చేయాలి. కొందరు ఈ రెండు ఇంటూ చేస్తారు, లేకుంటే ఆన్సర్ రావట్లేదని చూస్తారు. ఇవంతా ఇంటూ చేయాలి చూడండి. ఓకే, 4 2 జా 8, 8 5 జా 40. 9 లోకల్లో 40 పోతే -31. ఎందుకు -31? ఇక్కడ చూడండి, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతుంది కాబట్టి -31. మనకి చూడండి మైనస్ వచ్చింది, లెస్ దాన్ 0 ఇది, అంటే లెస్ దాన్ 0 అని రాయాలి మనం ఇక్కడ. ఓకే, అంటే నో రియల్ రూట్స్, దీనికి నో రియల్ రూట్స్. ఓకే గైస్, అర్థమైంది కదా? నో రియల్ రూట్స్ అన్నమాట దీనికి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం.
given the quadratic equation is 3x square minus 4 root 3x plus 4 equal to 0. ఓకే, ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకున్నాం కదా, సేమ్ ఇలాగనే చేయాలి. కంపేర్ చేసుకోవాలి ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి, తర్వాత డిస్క్రిమినెంట్ ఫార్ములా వాడాలి. ఒకవేళ మైనస్ వచ్చిందనుకో నో రియల్ రూట్స్ అని రాయాలి. ప్లస్ గానీ జీరో గానీ వచ్చిందనుకో ఎక్స్ మనం రూట్స్ కనుక్కోవాలి, దానికి అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, కంపేరింగ్ ax square plus bx plus c equal to 0. a ఈక్వల్ టు ఎంత ఉంది ఇప్పుడు మనకి 3 ఉంది. ఇగో చూడండి, ఎక్స్ స్క్వేర్ పక్కన ఉన్నది a, ఎక్స్ స్క్వేర్ పక్కన ఏముంది ఇక్కడ మనకి 3. ఓకే, b ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ చూడండి, చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది అంతా 4 రాస్తారు కొందరు, లేదా రూట్ 3 రాస్తారు. ఎక్స్ కోఎఫిషియంట్ అంతా బీనే. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎక్స్ తర్వాత ఏముంది మనకి -4 రూట్ 3, అదంతా బీనే ఇంకా. ఓకే, b ఈక్వల్ టు -4 రూట్ 3. ఓకే, సి ఎంత ఉంది 4. ఈ స్టెప్స్ మీరు రాయగలిగితే కన్నా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, డి ఈక్వల్ టు ఫార్ములా ఏంది మనకి బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. బి ఎంత ఉంది మనకి ఇక్కడ చూడండి, 4 రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4. ఏ ఎంత ఉంది 3, సి ఎంత ఉంది 4. ఇక్కడ చూడండి 4 ఫార్ములా 4, ఏ ఎంత మనకి 3, సి ఎంత 4. ఇక్కడ చూడండి బి ఎంత నాకు -4 రూట్ 3 హోల్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టినాను. ఇక్కడ చూడండి చాలా మంది ఇబ్బంది పడేది ఏంటంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ప్లస్ లోనే వస్తుంది, వదిలేయండి. ఇక్కడ ఈ స్క్వేర్ రెండింటికి సంబంధం గుర్తుపెట్టుకోండి, ఈ స్క్వేర్ రెండింటికి సంబంధం అంటే 4 కి సంబంధము రూట్ 3 కి సంబంధం, అంటే 4 స్క్వేర్ ఏమవుతుంది 16. ఇక్కడ రూట్ 3 హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేద్దాం. ఓకే, అప్పుడు ఏమొస్తుంది 3 వస్తుంది. అర్థమైందా? ఈ స్క్వేర్ రెండింటికి సమానం కాబట్టి నేను ఏం చేసినాను 4 స్క్వేర్ 16, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఉన్నది 3. ఓకే, -4 ఇక్కడ చూడండి మొత్తం కలపండి, ఇంటూ చేయండి మొత్తం ఇంటూ చేయండి. 4 జా 16, 16 3 జా మళ్ళీ సేమ్ అలాగనే వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ 16 3 జా ఎంత వస్తుంది 48 - 48 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ చూడండి మనకి 0 వచ్చింది. ఇలా 0 వస్తే ఆన్సర్ ఇప్పుడు ఏం చేయాలి, మనము రియల్ రూట్స్ కనుక్కోవాలి. దేర్ ఆర్ రియల్ రూట్స్ అని రాసుకొని ద రూట్స్ ఆర్ రియల్. ఓకే, ఇప్పుడు రూట్స్ ఏమైంది రియల్ అయింది. ఓకే, 0 వచ్చింది, 0 కానీ మనకి ప్లస్ లో కానీ ఆన్సర్ వస్తే ఏం చేయాలా క్వాడ్రాటిక్ ఫార్ములా వాడాలి. ఇక్కడ చూడండి మనకి ఇలా 0 వచ్చినప్పుడు ఫార్ములా ఏందో తెలుసా, -b + r - రూట్ b స్క్వేర్ - 4ac కదా ఫార్ములా అది. ఇక్కడ చూడండి నేను సింప్లిఫికేషన్ చేస్తాను, -b + r - రూట్ b స్క్వేర్ - 4ac బై 2a కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నాం చూడండి, మనకి -b. ఓకే, -b బై ఇక్కడ చూడండి b స్క్వేర్ - 4ac మనకి మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 0 వచ్చిందా, b స్క్వేర్ - 4ac మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 0. ఇక్కడ 0 రూట్ 0 ఆన్సర్ ఎంత 0 అవుతుంది, అంటే కింద డినామినేటర్ మొత్తం ఏం మిగిలింది నాకు 2a. అర్థమైందా ఫార్ములా? అంటే సింప్లిఫికేషన్ చేసాం. మనకి 0 వచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే రూట్స్ కనుక్కోనిక -b బై 2a గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాతోనే మనం bని aని కనుక్కొని ఆ x వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి x ఈక్వల్ టు మైనస్ కాబట్టి మైనస్ b ఎంత ఉంది మనకి -4 రూట్ 3. ఇక్కడ చూడండి b ఎంత ఉంది -4 రూట్ 3 బై 2 ఫార్ములా ప్రకారం a ఎంత ఉంది 3. ఓకే, 3. ఇక్కడ చూడండి మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, అంటే 4 రూట్ 3 బై 2 3 జా 6, 2 2 జా 2 3 జా ఇంకా మిగిలినది ఏంది 2 రూట్ 3 బై 3, అంటే x వాల్యూ ఎంత 2 రూట్ 3 బై 3. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇది కూడా అలాగనే చేయాలి. ఇప్పుడు ఎలా చేసామో ఇప్పుడు కూడా ఇలానే. గివెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ 2x స్క్వేర్ - 6x + 3 ఈక్వల్ టు 0. కంపేరింగ్ ax స్క్వేర్ + bx + c ఈక్వల్ టు 0. ఓకే, కంపేర్ చేయండి. ఏ ఎంత ఇప్పుడు మనకి 2, ఏ ఈక్వల్ టు ఎంత 2, బి ఎంత మనకి -6, సి ఎంత మనకి +3. ఓకే, ఇప్పుడు కంపేరింగ్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ డిస్క్రిమినెంట్ ఫార్ములా కనుక్కోవాలి. ఓకే, డి ఈక్వల్ టు b స్క్వేర్ - 4ac కదా ఫార్ములా మనకి. బి ఎంత ఉంది -6 హోల్ స్క్వేర్ మైనస్ ఇగో b -6 కాబట్టి హోల్ స్క్వేర్ 4, ఏ ఎంత మనకి 2, సి ఎంత 3. ఇక్కడ చూడండి 6 స్క్వేర్ అదే చెప్పినా కదా, ఇప్పుడు మనకి మైనస్ లో ప్లస్ లోనే వస్తుంది. 6 స్క్వేర్ 36 - 4 2 జా 8, 8 2 జా
24 కదా. 36 లో కల్లా 24 పోతే 4 లో కల్లా 6 లో కల్లా 4 పోతే ఆన్సర్ ఎంత 2, 3 లో కల్లా 2 పోతే 1. అంటే ఇక్కడ చూడండి మనకి ప్లస్ లో వచ్చింది, అంటే గ్రేటర్ దాన్ జీరో అంటే రియల్ రూట్స్ మనకి ఇది రియల్ రూట్స్ అంటే ద రూట్స్ రియల్ అంటే వస్తాం, ద రూట్స్ రియల్. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనకి b² - 4ac ఫార్ములా వాడాలి. ఇప్పుడు ఖచ్చితంగా మనము ఈ ఫార్ములా వాడకూడదు, ఎందుకు మనకి జీరో వస్తున్నప్పుడే ఇలా వాడాలి, జీరో రాలేదు కాబట్టి ఇదంతా వాడాలి. ఓకే, ఇక్కడ చూడండి x = -b ± రూట్ b² - 4ac / 2a కదా ఫార్ములా. ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూషన్ చేస్తా, x = b ఎంత నాకు -6 కదా, -6 బిగో చూడండి మైనస్ ఫార్ములా మైనస్ అలాగే ఉంది, నాకు ఉత్త b వాల్యూ ఎంత -6 ± రూట్ b ఎంత మళ్ళా -6 -6² - 4 a ఎంత మనకి 2 c ఎంత 3 / 2 a ఎంత 2. ఓకే, ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ ఇక్కడ మాత్రం బాగా అర్థమైతే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి x = ఇక్కడ చూడండి మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, అంటే మిగిలేది ఏంది 6 ± ఇక్కడ చూడండి మనకి దీని మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది, మనకి 12 వచ్చింది, అంటే √12 రాయొచ్చు కదా డైరెక్ట్. ఇదంతా సింప్లిఫికేషన్ చేసినాం ఆల్రెడీ, -6 - 4 √3 ఇదంతా సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వచ్చింది మనకి 12 / 2 2 జా 4. ఓకే, ఇప్పుడు చూడండి నేను √12 ఏమని రాసుకోవచ్చు 4 3 జా 12. ఓకే, 6 ± 4 3 జా రూట్ అలాగనే ఉంది, నేను 12 బదులు 4 3 జా రాసుకున్నాను / 4. x = 6 ± √4 వాల్యూ ఎంత మనకి 2, ఈ రూట్ రెండింటికి సమానం కాబట్టి √4 వాల్యూ ఎంత నాకు 2, ఇక్కడ √3 అలాగనే ఉంటుంది ఇక్కడ చూడండి 4 అలాగనే ఉంది. ఇక్కడ పైన ఏం కామన్ తీయచ్చు చూడండి, 6 ఉంది 2 ఉంది, అంటే ఏం కామన్ తీయచ్చు 2 టేబుల్ కామన్ తీయచ్చు, 2 టేబుల్ కామన్ తీస్తున్నాను నేను, బాగా చూడండి 6 ఎన్ని టైమ్స్ అవుతుంది 2 టేబుల్ 3 టైమ్స్ అవుతుంది, ± 2 టేబుల్ బయట తీసినాం కాబట్టి మిగిలేది √3 / 4. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ క్యాన్సిల్ చేయండి, 2 1 జా 2 2 జా, అంటే x = ఎంత వచ్చింది 3 ± √3/2. ఓకే, ఎంత వచ్చింది +or- అంటే దీన్ని ఒకసారి ప్లస్ గా రాయొచ్చు, ఒకసారి మైనస్ గా రాయొచ్చు. ఓకే గైస్, మీకు అసలు స్కిప్ చేయకుండా చూస్తే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది, స్కిప్ చేయొద్దండి మీరు. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, నోట్ డౌన్.